ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ 2025లో జరిగిన ఉద్యమాలు మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ పోరాటాల వెనుక ఉంది తుపాకులు పట్టిన సైనికులు కాదు, స్మార్ట్ ఫోన్లు పట్టిన జెన్జీ యువత. తమ భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదని అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తారు. నిన్నటి వరకు కేవలం రీల్స్, మీమ్స్ చూస్తూ కాలక్షేపం చేస్తారని అనుకున్న అదే యువత ఈ ఏడాది ఏకంగా నియంతలను గద్దెదించింది. శక్తివంతమైన ప్రభుత్వాలను కూల్చేసింది. నేపాల్ నుంచి మెక్సికో వరకు, మొరాకో నుంచి మడగాస్కర్ వరకు వీరు సృష్టించిన ప్రకంపనలు అంతర్జాతీయ సమాజం కళ్ళు తెరిపించాయి. అసలు జెన్జీ యువత ఎందుకు కన్నెర్ర చేసింది? డిజిటల్ నెట్వర్క్ ద్వారా వారు సాగించిన ఈ సైలెంట్ రెవల్యూషన్ కథా కవిషన్తో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది ప్రపంచ రాజకీయాలను, ప్రభుత్వ వ్యవస్థలను తీవ్రంగా కుదిపేసిన శక్తి ఏదైనా ఉందంటే అది ఆయుధాలు కాదు, సైన్యాలు కాదు, సోషల్ మీడియాలో పెరిగిన ఓ తరం. అదే జెన్జీ యువత. మొబైల్ స్క్రీన్ల మీద పెరిగిన ఈ తరం ఈ ఏడాది తమ ఆవేశాన్ని వీధుల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వాలపై తిరగబడింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడింది. తమ భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదని ఉద్యమాల ద్వారా స్పష్టంగా సందేశమిచ్చింది. ఈ ఏడాది ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు, ఎన్నికలు, విపత్తులు జరిగిన జెన్జీ యువత చేపట్టిన ఆందోళనలు మాత్రం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఇంతకు ముందు తరాల్లా రాజకీయాలను పుస్తకాల ద్వారా కాకుండా ఈ తరం సోషల్ మీడియా ద్వారా అర్థం చేసుకుంది. అధికారులు, రాజకీయ నాయకుల ప్రసంగాల కంటే వైరల్ వీడియోలను ఎక్కువగా నమ్మింది. ఆన్లైన్లో తమ ఆవేదనను వ్యక్తం చేస్తూనే ఆవేశాన్ని రోడ్లపై చూపించింది. మాకు ఉద్యోగాలు కావాలి, స్వేచ్ఛ కావాలి, పారదర్శక పాలన కావాలి అనే డిమాండ్లతో ప్రపంచవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చింది. ఈ నిరసనలు కేవలం నినాదాల వరకే పరిమితం కాలేదు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలనే కూల్చేసే స్థాయికి వెళ్ళాయి. జెన్జీ తరంలో ప్రశ్నించే తత్వం వచ్చింది. ఇది వరకు తరాలు సమస్యలను భరిస్తే ఈ తరం మాత్రం ప్రశ్నించింది. ఈ ఏడాది నేపాల్, మెక్సికో, మొరాకో వంటి దేశాల్లో ప్రభుత్వాల అవినీతి పరాకాష్ఠకు చేరినప్పుడు జెన్జీ యువత తమ ఆవేశాన్ని ఆన్లైన్ నుంచి వీధుల్లోకి తెచ్చారు. కేవలం నాయకులను మార్చడమే కాదు, మొత్తం వ్యవస్థలోనే మార్పు రావాలని డిమాండ్ చేశారు. వీరి నిరసనల తీరు చాలా పక్కాగా టెక్నాలజీ సాయంతో సాగింది. జెన్జీ యువత పవర్ ఏంటో చూసిన మొదటి దేశం నేపాల్. డజన్ల కొద్దీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం విధిస్తూ నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్కడి జెన్జీ యువతను భగ్గుమనిపించింది. తమ అభిప్రాయ వ్యక్తీకరణకు అడ్డుకట్ట వేస్తున్నారని భావించిన యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చింది. మొదట శాంతియుతంగా మొదలైన నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ భవనాలు లక్ష్యంగా మారాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్తతల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి చేయి దాటతంతో చివరకు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒక తరం యువత ఒక ప్రభుత్వాన్ని ఎంత వేగంగా కూల్చగలదో నేపాల్ ఘటన ప్రపంచానికి చూపించింది. ఇదే తరహాలో ఆఫ్రికా దేశమైన మడగాస్కర్లో కూడా జెన్జీ ఉద్యమం రాజకీయ చరిత్రను మార్చేసింది. కనీస అవసరాల కోసం జరిగిన పోరాటం సినిమాను తలపించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో విద్యుత్, నీటి సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొదట చిన్న నిరసనలుగా మొదలైన ఆందోళనలు అక్టోబర్ నాటికి పెను ఉద్యమంగా మారాయి. నిరసనకారులపై కాల్పులు జరపాలని ప్రభుత్వం సైన్యానికి ఆదేశాలిచ్చింది. అయితే ప్రజల పక్షాన నిలిచిన సైన్యం ఆ ఆదేశాలను తిరస్కరించింది. పరిస్థితి పూర్తిగా చేజారడంతో అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. అనంతరం కల్నల్ మైఖేల్ అధికారం చేపట్టారు. జెన్జీ ఆందోళనలు అక్కడ ఒక కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలికాయి. ఇక ఉత్తరాఫ్రికాలోని మొరాకోలోనూ యువత కన్నెర్ర చేసింది. తీవ్రమైన ఆర్థిక మందగమనం, పెరిగిపోతున్న నిరుద్యోగం, ప్రజాసేవల్లో ప్రభుత్వ వైఫల్యం ఇవన్నీ కలిసి యువతలో అసంతృప్తిని రగిలించాయి. జెన్జీ 212 అనే బ్యానర్ కింద యువత ఐక్యమయ్యారు. డిజిటల్ నెట్వర్కులను ఆయుధాలుగా మార్చుకున్నారు. ఒక్కో నగరంలో మొదలైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్లు రోడ్లపై నినాదాలుగా మారాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
ఇక లాటిన్ అమెరికాలోని మెక్సికోలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నవంబర్లో ఓ స్థానిక మేయర్ దారుణ హత్యకు గురికావడం యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. దేశంలో పెరిగిపోతున్న నేరాలు, అవినీతి, రాజకీయ అరాచకత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది యువకులు వీధుల్లోకొచ్చారు. పోలీసులతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో యువకులు గాయపడ్డారు. అయినా జెన్జీ తరం వెనక్కి తగ్గలేదు. మా భద్రత, మా భవిష్యత్తు అంటూ పోరాటాన్ని కొనసాగించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన జెన్జీ ఉద్యమాలకు ఒక్కో దేశంలో ఒక్కో కారణం ఉండొచ్చు. ఓ దేశంలో సోషల్ మీడియా నిషేధం, ఓ చోట నిరుద్యోగం, మరో చోట అవినీతి, ఇంకో చోట మౌలిక వస్తువుల లోపం. ఇలా ఒక్కో కారణమున్నా ఈ ఉద్యమాల వెనుక మాత్రం తమ జీవితాలపై తామే నిర్ణయం తీసుకోవాలనే ఒకే ఒక లక్ష్యం. ఇక ఈ ఉద్యమాల కోసం జెన్జీ యువత ఆన్లైన్ను విపరీతంగా వాడుకుంది. ప్రభుత్వాలు ఇంటర్నెట్పై నిషేధం విధించినా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. వర్చువల్గా ఈ ఉద్యమాలు తీవ్రస్థాయికి తీసుకువెళ్లి ప్రభుత్వాలను కూల్చేశారు. ప్రస్తుతం ప్రపంచం దృష్టి అంతా 2026 పైనే పడింది. ఈ ఉద్యమాలు కేవలం వీధుల్లోనే ఆగిపోతాయా, లేక బ్యాలెట్ బాక్స్ దాకా వెళ్లి దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2026లో నేపాల్తో పాటు పలు దేశాల్లో కీలక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు నిరసనలు చేసిన జెన్జీ యువత రేపు తమ ఓట్లతో రాజకీయాన్ని ఎలా మార్చబోతోంది, ప్రభుత్వాలను ప్రశ్నించిన ఈ తరం అధికారాన్ని ఎలా మలచబోతోంది అన్నది ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.